నువ్వు ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నావా? ఆత్మీయంగా నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని కోరుకుంటున్నావా? నువ్వు ఫిక్స్ అవ్వాలి విరవబడ్డానికి కూడా. నాకు విరుపుడొద్దో, ఏ కష్టాలొద్దో, ఈ శ్రమలొద్దో అని అంటున్నావా? నీవు ఆశీర్వాదాన్ని కోరుకోవడానికి అర్హత నీకు లేదు. ఎందుకనంటే విరవబడకుండా అనేకల ఆకలి తీర్చబడదు, విరవబడకుండా ఆశీర్వదించబడలేదు. నిన్ను విరుస్తున్నాడనంటే ఆశీర్వాదానికే. నాకు వద్దు ఆశీర్వాదం అంటే నన్ను విరవద్దు అని చెప్పేశాయి. ఎవరిని విరుస్తాడు అని అంటే ఆయన ఎవరిని విరుస్తాడండి? ఎవరైతే ఆశీర్వాదకరంగా ఉండాలో వారిని మాత్రం తప్పకుండా ఏం చేస్తాడు తెలుసా? విరుస్తాడు ఆయన. అయ్యా నా వల్లగా అట్లా వదిలే, ఈ బాధలేంటి, కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, వదిలేస్తావా లేదా, లేదా భక్తి మానేస్తావు అన్న కాముగుండి సైడ్కి వచ్చేస్తాడు. నువ్వు దేనికి పనికిరావు, ఇక దేనికి పనికిరావు. నీ వల్ల ఒక్కడు మారడు, నీ ఇంట్లో ఒక్కడు మారరు, నీ వల్ల ఒకడికి ఉపయోగం ఉండదు. కానీ ఓర్చుకున్నావా, తట్టుకున్నావా, అనేకులు నీ సాక్ష్యం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రార్థనల ద్వారా దేవుడు నీ ద్వారా అనేక మందిని తన యొద్దకు నడిపిస్తాడు. అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకులు ఆకలి నీవు